24 చిత్రపటాన్ని బట్టి గారు స్పష్టంగా చూపించిన పరిస్థితి మనకు కనపడ్డది. మరి కబ్జాలకు కారణం మీర్రా నాయన అని చెప్పి హైడ్రా తెస్తే మూసీలో ఈరోజు అక్రమాలు చేస్తుందని చెప్పేసి ఇక్కడ తనకున్న సోకాల్డ్ ఎవరైతే ఒక 100 ఎవరో ఉన్నారట ఇన్ఫ్లుయెన్సర్స్ సంథింగ్, వాళ్ళంతా పొద్దుగా లేస్తే 11 గంటల నుంచి 9 గంటల వరకు వాళ్ళు వార్తలను ఫ్లేడప్ చేయడమేనట. ఇగో ఈ దొంగలకు నాయకుడు ఎవరు, దొంగలకు హీరో ఎవరు అంటే కేటీఆర్. వాళ్ళ అయ్యేమో వాళ్ళ బావో బామ్మార్దో వాళ్ళిద్దరు తేల్చుకొని వాళ్ళిద్దరు ఇట్లా హీరో ఎవడైతే వాడు చూసుకుందాంలే తర్వాత అని చెప్పి ఆయన అప్పుడప్పుడు బయటికి వెళ్ళి కూస్తూ ఉన్నాడు. నేను అంటున్న కేటీఆర్, ఈరోజు దొంగలు నీతులు చెప్పే అవకాశం ఉండదు. అసలు మీకు ఏమైనా ఏమంటాం దాన్ని, సారా అమ్మి బయటకు వచ్చి జైలు నుంచి బయటకు వచ్చి చేయి తెలంగాణ అని అలా చెల్లి అంటది. అవినీతి అక్రమాలు చేసి ఏసీబీ బయటకు వచ్చి జై తెలంగాణ అంటారు. అసలు మీకు జై తెలంగాణ అనే ఆ నైతిక హక్కు ఎక్కడిదిరా బాబు మీకు? మీ పార్టీ పేరేంది? మీ పార్టీ పేరు భారత రాష్ట్ర సమితి. తెలంగాణను మేము మొత్తం డెవలప్ చేసినాం, మేము తెలంగాణను మొత్తం మేమే అభివృద్ధి చేసినామని చెప్పుకొని భారత రాష్ట్ర సమితిని మార్చుకొని గుణాత్మకమైన మార్పు కొరకని ఢిల్లీకి పోయినారు. మీరు ఢిల్లీలో ఆఫీస్ పెట్టుకున్నారు, మళ్ళీ వీడికి వచ్చి జై తెలంగాణ అంటున్నారు. తెలంగాణను దోచుకున్న దొంగలుగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు తప్పితే ఇంకా మీరు తెలంగాణలో వచ్చి రాజకీయాలు చేస్తాము, తెలంగాణలో వస్తే మేము ఇగో ఏదో చేయబోతాము. ఒకడు అంటాడు ఇక వచ్చేది మనదే ఇక రేపే అంటాడు. ఇలా నేను అంటున్న ఒక మాట, మీ నుంచి మీ ఎమ్మెల్యేలు 10 మంది ఎందుకు పక్కకు పోయినారో కనీసం మీరు ఎవడైనా మీరు ఆత్మపరిశీలన చేసుకుంటుండ్రా? మీ అయ్యబోయి ఫామ్ హౌస్లో పంతాడు, మీరేమో ఈ డ్రగ్స్ ఇట్లాంటి వ్యాపారాలలో ఉంటారు. మీ వ్యాపార అభివృద్ధి కొరకు మీరు రాజకీయాలు చేస్తుంటే మీ ఎమ్మెల్యేలు మీతో ఎందుకు ఉండాలి? తెలంగాణ ప్రజలు మీ కొరకు ఎందుకు ఉండాలి? తెలంగాణ మేధావులు ప్రజా సంఘాలు మీతో ఎందుకు ఉండాలి? ఇది ఆలోచించుకోండి. ఊకనే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి పట్టం కట్టలే. మీ యొక్క దొంగతనాలు, మీ యొక్క అక్రమాలు, మీ యొక్క దోపిడీలు, మీ యొక్క తెలంగాణ ప్రజల్ని వంచే తీరును బట్టే ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. ఎందుకంటే తెలంగాణని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని నమ్మిండ్రు కాబట్టి. కేటీఆర్ ఇలా నీ 100 మందితోనో 100 మాగదులతోనో తీసుకొని సోషల్ మీడియాలో నాకు అనిపిస్తారే, మీరు 9 సంవత్సరాలు చేయలేని రుణమాఫీని 21,000 కోట్లు ఇప్పటికి మేము గ్రౌండ్ చేస్తే మీ అయ్యేలాగా పంజాబ్ రైతులకు ఇయ్యలే, కర్ణాటక రైతులకు ఇయ్యలే, మహారాష్ట్ర రైతులకు ఇయ్యలే, తెలంగాణ రైతులకు 21,000 కోట్లు ఇస్తే దరిద్రులారా కనీసం హర్షించే యొక్క నోరు లేకపోయా మీకు. మళ్ళీ పైగా రైతు రుణమాఫీ కాలే, రేవంత్ రెడ్డి ఊరికి పోయి అడుగుదాంపా, లేకపోతే ఆడికి పోయి అడుగుదాంపా, నీ సిరిసిల్ల పోయి అడుగుదాంపా, నీ సిద్దిపేట పోయి అడుగుదాంపా, ఒక 10-15 గొట్టాలను పెట్టుకుని అలకాడికి పోయి మీ టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడిపించుకుంటూ కాలేదంటారు. మరి 21,000 కోట్లు ఎవరికి ఇచ్చిండ్రు? మీరు ఒప్పుకున్న రైతు బంధును మేమిచ్చినాం. మేము అనుకుంటున్న రైతు భరోసాని కష్టాలు కాబట్టి ఈరోజు రైతు భరోసాని ఇస్తున్న పరిస్థితి. 60,000 కోట్ల పైచిలకి ఇలా రైతు కమ్యూనిటీకి ఈ ఒక్క సంవత్సరంలో ఇచ్చిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఏనేంది ఫ్రీ బస్ ఇచ్చినామంటే లేదు ఆటో వాళ్ళకి నష్టమైంది అంటారు. ఆటోలు వేసుకొని తిరుగుతాడు కేటీఆర్. ఏది మొత్తం ఈవెంట్ మేనేజ్మెంట్ జట్టు ముందు ఒక కెమెరా వెనుకొక కెమెరా పెట్టి. మీ పార్టీ పాలసీనా చెప్పండి, ఒక నిర్ణయం తీసుకోండి. మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం అనేది మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి పార్టీ నిర్ణయంగా చెప్పండి. ఇలా మహాలక్ష్మి బస్సుల పేరు మీద పెద్ద ఎత్తున మహిళలకు ఇలా రవాణా సదుపాయం కలుపుతుంటే ఓర్వలేని పరిస్థితిలో మీరున్నారు. మేము ఉద్యోగాలు ఇస్తే ఒకడు అంటాడు, అరే మేము తయారు చేసినవి, మేము నోటిఫికేషన్స్ ఇచ్చి మేము చేయబోయినవి వీళ్ళు ఇచ్చారని అంటారు. ఇలా ఎన్ని టీచర్లకు సంబంధించి కానీ ఇతరత్ర గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాం. కొత్త కమిషన్ ఏర్పాటు చేసి 56,000 పైచిలకి ఇలా ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు లేవంటారు ఒక్క సంవత్సరంలో. కాబట్టి ఇదంతా కూడా కేటీఆర్ ఏదో నాకు అనిపిస్తుంది